వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం. నేను మీ శోభ. ముందుగా హెడ్లైన్స్. దేవాలయాలను కూల్చిన ఘనత చంద్రబాబుదే విమర్శించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఏపీ రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులకు ప్రభుత్వం స్పందించాలి డిమాండ్ చేసిన ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు. వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ టీడీపీ నేత వర్ల రామయ్య. రామతీర్థం ఆలయ ట్రస్ట్ చైర్మన్ గా అశోక్ గజపతి రాజును తప్పించడంపై ఆగ్రహం. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయాలి సూచించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లాలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా మాల మహానాడు అధ్యక్షులు. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్సీ నారా లోకేష్లపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవాలయాలను కూల్చిన ఘనత చంద్రబాబుదని చెప్పారు. బూట్లు వేసుకొని భూమి పూజ చేసిన చరిత్ర ఆయనదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి జగన్ కు మంచి పేరు వస్తుందనే ఈర్ష్యతో చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తిరుమలలో 1000 స్తంభాల మండపాన్ని కూల్చిన చంద్రబాబు ఇప్పుడు రామతీర్థంకు వెళ్లి మొసలి కన్నీరు కారుస్తున్నారని చెప్పారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. ప్రతిపక్ష నాయకుడు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినోడు, 40 ఏళ్ళు ఇండస్ట్రీని చెప్పుకొని రేపు జైలుకి వెళ్ళబోయే చంద్రబాబు నాయుడు రామతీర్థం స్పెషల్ ఫ్లైట్లో విశాఖపట్నానికి వెళ్ళి అక్కడి నుంచి కష్టపడి రామతీర్థానికి వెళ్ళడం జరిగింది. నేను నేరుగా చంద్రబాబు నాయుడిని మీ మీడియా ద్వారా నేరుగా ప్రశ్నిస్తున్నాను. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో కృష్ణానదికి ఒడ్డుగా ఇటువైపు గుంటూరు జిల్లా వైపు నువ్వు ఉంటావు. అటు కృష్ణానది ఒడ్డున ఎన్ని దేవాలయాలన్నీ దుర్మార్గంగా కూల్చిన దుర్మార్గుడు నువ్వు కాదా అని చెప్పని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. శనీశ్వరాలయం కానీ, రాహుకేతువులు కానీ, ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ, సీతమ్మ వారి పాదాలు కానీ, సాయిబాబా బస్టాండ్ దగ్గర ఉన్న సాయిబాబా గుడి కానీ, అమ్మవార్ల గుడి కానీ, నాగమ్మ పుట్ల కానీ, ఇన్ని దేవాలయాల్ని అడ్డగోలుగా కూల్చిన నువ్వు, ఈ గుళ్ళన్నీ కూడా అతనే కూల్చినవి కూడా చంద్రబాబు ఎంత దుర్మార్గంగా కూల్చాడంటే క్రేన్తో ఆంజనేయ స్వామిని క్రేన్తో ఇలా ఎత్తివేసి దాన్ని మొత్తం తాళ్ళతో కట్టేసి దుర్మార్గంగా హిందూ దేవాలయాల మీద దాడి చేసిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో అది నారా చంద్రబాబు నాయుడు అని చెప్పని నేను సూటిగా చెప్తున్నాను. అదేవిధంగా అర్జున వీధిలో ఉన్న గోశాల, కొన్ని వేల గోవుల్ని పెంచే గోశాలని గోవులకి నిలువు నీడ లేకుండా చేసిన దుర్మార్గుడు చంద్రబాబు కాదా అని చెప్పని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోతారేమో, నేను చేసింది ప్రజలు గుర్తుండదేమో అని చెప్పని చంద్రబాబు ప్రజలను ఏదో విధంగా మభ్య పెడతానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను సూటిగా చంద్రబాబు నాయుడిని 40 ఏళ్ళ ఇండస్ట్రీని అడుగుతున్నాను. అసలు నీకు దేవుడు అంటే భక్తి ఉందా? దేవుడు అంటే భయం ఉందా నీకు? ఎంత దుర్మార్గుడు అంటే దేవుడి పూజలు చేసేటప్పుడు చంద్రబాబు దేవుడి పూజలు చేసేటప్పుడు బూట్లు పెట్టుకుని పూజ చేస్తాడు. ఏపీలో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం అనేది రాజకీయం కాదని, ధార్మిక పరమైన అంశమని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. దీన్ని రాజకీయంగా వాడుకోవడం సరికాదని హితవు పలికారు. ఆత్మాభిమానం, స్వాభిమానానికి అనుగుణంగా ఈ అంశాన్ని స్వీకరించడానికి బీజేపీ వెనకడుగు వేయదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులకు సంబంధించి తగు విధంగా స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన వివరించారు.
అఫీషియల్గానే విజయవాడలో కొన్ని దేవాలయాలను పోల్చడం, వాటిని కడతానని కమిటీ వేసి వాటిని కట్టకపోవడం, గతంలో వారు శ్రీశైలంలో వారి ప్రభుత్వం ఉండగా రబ్బానీ చేత అక్కడ కార్యక్రమాలు చేయించడం, తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాల విషయంలో రెండు ఒకే విధంగా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు హిందుత్వం రామతీర్థం గురించి మాట్లాడేటువంటి ఆలోచన అవసరం ఆ పార్టీకి పెద్దగా ఉండదని మేము భావిస్తున్నాం, అవసరం లేదని మేము భావిస్తున్నాం. రాజకీయాల కోసం దేవుళ్ళని వాడుకుంటున్నారు, దేవాలయాలతో దేవుళ్ళని వాడుకుంటున్నారు. రాజకీయాలు కాదు, ఇది ధార్మిక పరమైనటువంటి అంశం, కొంతమంది మనోభావాలకు సంబంధించినటువంటి అంశం, మెజార్టీ హిందువులకు సంబంధించినటువంటి అంశం. దీన్ని వాడుకోవడం కాదు, దీన్ని మన యొక్క ఆత్మాభిమానం స్వాభిమానానికి అనుగుణంగా ఈ యొక్క అంశాన్ని భారతీయ జనతా పార్టీ స్వీకరించడానికి ఎట్టి పరిస్థితుల్లో వెనకంజ వేయదు. వారు చర్చలు కడతా ఉన్నా, మసీదులు కడతా ఉన్నా ఓట్ల కోసమని మీరు ఎవరు అనుకోవడం లే. మీరు మమ్మల్ని వారిని ప్రశ్నించడానికి కూడా మీరు స్పందించేటువంటి పరిస్థితి తక్కువ ఉంటుంది. చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. రామతీర్థం విషయంలో ఇప్పటి వరకు జిల్లా స్థాయిలో అలానే ఉత్తరాంధ్ర జిల్లాల్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేపడుతుంది. రేపు 4వ తేదీన కూడా పెద్దలతో ఇప్పుడు నిర్ణయించి పెద్ద కార్యక్రమాన్ని ఆలోచన చేస్తున్నాం. అలానే రాష్ట్రంలో అన్య మతస్థుల చేత శ్రీశైలంలో కూడా U-turn Babu has again taken one U-turn and shedding crocodile tears and going to Ramatirtham. They are all anti-Hindu people. Even when they were in power and we were with them with a very capacity of very small brother even then. In Vijayawada when temples were destroyed for widening purpose, at that time also Bharatiya Janata Party protested. It is not the case that we were with them so we did not talk about it. Wherever it is wrong we protested. In Sri Shailam also we protested when we were with them. So Bharatiya Janata Party always has got this stand that these both state family enterprises parties are anti-Hindu parties because they try to appease the religions, and we are not for appeasement. Long slogan of BJP is justice for all, appeasement of none, and we are బాధ్యత పరిపాలిస్తున్న మందపల్లి మందేశ్వర స్వామి ఆలయం, విజయనగరం పైడితల్లి ఆలయాలతో పాటు రామతీర్థ రామస్వామి ఆలయ ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజును తప్పిస్తూ వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి గారు ఆలయాల పర్యవేక్షణ సరిగా లేదని వంశపారంపర్య ట్రస్టీ అయిన అశోక్ గజపతిరాజును తొలగించారు. బెజవాడ అమ్మవారి 3 సింహాలు దొంగిలించబడినందుకు, అంతర్వేది రథం దగ్ధమైనందుకు మంత్రి వెల్లంపల్లిని టీటీడీలో అశ్లీల ప్రవాహం జరిగినప్పుడు సుబ్బారెడ్డిని ఎందుకు తొలగించలేదు అని వర్ల రామయ్య నిలదీశారు. మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్ ఇన్ ది స్టేట్. ఇంగ్లీష్లో చెబితే సవాంగ్ గారికి అర్థమవుతుందని చెబుతూ ఉన్నా. ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మిస్టర్ సవాంగ్జీ and the government of Andhra Pradesh, they have miserably failed in maintaining the law and order in the state of Andhra Pradesh. ఎందుకండి ఏం జరుగుతుందో తెలియదా డీజీ గారు? రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలియట్లేదా? రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, మొన్నటి వరకు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ఒక సీనియర్ నాయకుడు విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరాముడి శిరస్సు నరికి అక్కడ కొలనులో పడేశారు. ఏమిటి ఘోరం? రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఆందోళన చెందుతూ ఉంటే నేను వెళ్ళి అక్కడ చూస్తాను, బయలుదేరుతున్నానని చెప్పి మీకు లెటర్ పెట్టలేదా? దిస్ ఈజ్ ది లెటర్.
ఆయన పర్సనల్ సెక్రటరీ మెసేజ్ పంపించినారు యాజ్ యూజువల్ 2వ తారీఖున. The program of Sri Nara Chandrababu Naidu, leader of opposition, AP Legislative Assembly, Government of Andhra Pradesh to Vijayanagaram district on 2nd January 2021. ఇది 1st January పంపించినారు. An automix message, letter number, automix message number 248 January 2021 dated 1/1/2021. ఈ ఇన్ఫర్మేషన్ పంపించిన తర్వాత ఈజ్ ఇట్ నాట్ యువర్ డ్యూటీ? మీరు కదా ఈ టూర్ సక్రమంగా జరిగేటట్లుగా శాంతి భద్రతలకే విఘాతం కలగకుండా చూడవలసిన బాధ్యత డైరెక్టర్ జనరల్గా మీది కాదా సవం గారని నేను అడుగుతూ ఉన్నా. మీరేం జరిగినా కిమ్ అనకుండా కూర్చుంటారు. వైసీపీకి ప్రభుత్వానికి మేలు జరిగితేనే మీరు సంతోషిస్తారు. విపక్షాల గురించి మీరు ఏమీ పట్టించుకోరు. దట్ ఈస్ ది డ్యూటీ యు ఆర్ పర్ఫార్మింగ్ యాజ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ ది స్టేట్. ఎలా ఆపుతారండి? విజయనగరం టూర్కు వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారిని అక్కడ పోలీసులు ఎలా ఆపుతారు? పోలీసులు ఆపి ఒక్క కారు వెళ్ళమంటారంట. ఏమి సార్ ఇది? ఒక Z+ ప్రొటెక్టివ్ NSG గార్డ్స్తో ప్రొటెక్షన్లో ఉన్న వ్యక్తి ఒక్క కారు వెళ్తే వాటెవర్. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. పచ్చల నడుకుడ గ్రామంలో రైతు వేదిక పల్లె ప్రకృతి వనంను మంత్రి ప్రారంభించారు. ప్రకృతి వనంలో మొక్కలు నాటి అక్కడే ఏర్పాటు చేసిన బుద్ధుని విగ్రహాన్ని గ్రామస్తులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పల్లెలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలనే ప్రకృతి వనం లాంటి కార్యక్రమాలు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టారన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు రైతుల సంక్షేమమే ముఖ్యమని తెలిపారు. ఇట్లా అన్ని రకాల మొక్కలతో ఒక వనం ఏర్పాటు చేసి దాంట్లో వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసి సాయంత్రం ఎవరైనా వాకింగ్ చేయాలనుకుంటే వాకింగ్ చేసేందుకు వీలుగా ఇట్లా ఉద్దేశంతో ఉండాలని ప్రతి గ్రామంలో 1 ఎకరంలో తగ్గకుండా వనాన్ని ఏర్పాటు చేసుకోవాలని వారు సంకల్పించి ఇవాళ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగని కార్యక్రమం ఇది పల్లె ప్రకృతి వనం కార్యక్రమం. దాంట్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలో దాదాపు 618 పల్లె ప్రకృతి వనాలు ప్రారంభించుకుంటే 539 పల్లె ప్రకృతి వనాలు ఇప్పటికే పూర్తి చేసుకున్నాం. 559 ఇప్పటికే పూర్తి చేసుకున్నాం. మరి ఈరోజు పచ్చలనాడుకుడ గ్రామంలో నా నియోజకవర్గం బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలము పచ్చలనాడుకుడ గ్రామంలో గౌరవ సర్పంచ్ గారు శ్వేత గంగారెడ్డి గారు ఇవాళ బ్రహ్మాండంగా ఇక్కడ పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసినారు. దీంట్లో ఈ ప్లే యార్డ్ కూడా ఉన్నది. పిల్లలు ఆడుకోవటానికి స్థలం, సుందరీకరణ కోసం చెట్లు, పూల మొక్కలకు ఒక బ్లాకు, అట్లాగే పండ్ల చెట్లకు కూడా ఒక బ్లాకు, ఇట్లా అన్ని రకాలుగా మరి వీడీసీ వారి సహాయంతో 1 ఎకరం జాగా ఇచ్చినారని చెప్తున్నారు. ఎకరం జాగాలో మంచి మామిడి చెట్లు కూడా ఉన్నాయి. ఇది చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. నేను అనుకుంటా జిల్లాలోనే ఇది నంబర్ 1 ప్రకృతి వనంగా నేను భావిస్తా ఉన్నా. నేను శ్వేత గంగారెడ్డి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వారి గ్రామ పంచాయతీ వార్డు సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి పక్కనే గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల ఒక చెక్ డ్యామ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ చెక్ డ్యాంలో నిన్న నీళ్లు ఉన్నాయి. 3 చెరువులకు సరిపడా నీళ్లు ఈ పెద్దవాగులో ఇవాళ చెక్ డ్యాంలో నీళ్లు ఉన్నాయి. ఈ చెక్ డ్యామ్ పక్కనే ఈ ప్రకృతి వనం ఏర్పాటు కావడం కూడా చాలా బాగుంది. చెక్ డ్యామ్ చూడటానికి వందల వేల సంఖ్యలో
సందర్శకులు వస్తూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ సేదతీరి ఇక్కడనే భోజనాలు చేసిపోతూ ఉన్నారని చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉన్నది. అంటే ఒక గ్రామంలో జరగవలసిన పనులు ఏంటివి అని ఇప్పుడు మటుకు ఎవరు కూడా అంత. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయాలని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ధీరా ఫిట్నెస్ జిమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సరసమైన ధరలు ఏర్పాటు చేశామని జిమ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కృష్ణారెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, శంషాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ కొలన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మన్ గోపాల్ యాదవ్, కౌన్సిలర్లు పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కార్యాలయంలో సావిత్రిబాయి పూలే 190వ జయంతిని తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మంత్రి చెన్నకేశవుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నరసింహయ్య ముఖ్య అతిథిగా హాజరై సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నరసింహయ్య మాట్లాడుతూ భారతదేశ తొలి ఉపాధ్యాయురాలిగా, సంఘ సంస్కర్తగా, రచయిత్రిగా, నిమ్న వర్గాల అభివృద్ధి కోసం సావిత్రిబాయి పూలే కృషి చేశారని తెలిపారు. సావిత్రిబాయి పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. జయంతి సందర్భంగా తెలంగాణ మాలమాన ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు స్త్రీలకు విద్య ఉందంటే అది సావిత్రిబాయి పూలేనే ముఖ్య కారణం. శూద్రులకు, అస్పృశ్యులకు కూడా విద్య అందని రోజుల్లో ఆమె ఎన్నో అవమానాలు భరించి 1848లో పూణేలో బాలికల కోసం మొట్టమొదటిగా పాఠశాలను ప్రారంభించిన గొప్ప ఉద్యమకారిణి, నాయకురాలని చెప్పొచ్చు. ఆమె తన భర్త అడుగుజాడలను నడుచుకుంటూ బడుగు బలహీన వర్గాల కోసం పాఠశాలను ఏర్పాటు చేసి మహిళల హక్కుల కోసం దాదాపుగా 300 సంవత్సరాల క్రితం మనుధర్మ శాస్త్రం అమలవుతున్న రోజుల్లో స్త్రీలకు విద్యని నిషేధిస్తే, శూద్రులకు విద్యని నిషేధిస్తే వారందరికీ కూడా విద్య ద్వారానే ఈ సమాజంలో మార్పు జరుగుతుందని నమ్మిన మహోన్నత వ్యక్తుల్లో జ్యోతిరావు పూలే గారు, అదేవిధంగా ఆయన భార్య సావిత్రిబాయి పూలే గారు. కాబట్టి ఈరోజు ఆమె జయంతిని పురస్కరించుకొని భారతదేశ ప్రభుత్వం ఖచ్చితంగా జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవంగా జరపాలని తెలంగాణ మాలమానాడుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆమె సేవలు మరవలేనివి, చిరస్మరణీయమని కూడా ఈ సందర్భంగా. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తొర్రూరు జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్,
మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే మహిళల చదువు కొరకు ఎనలేని కృషి చేశారని అన్నారు. ఆమె అగ్రవర్ణాలతో ఎన్నో అవమానాలు ఎదుర్కొని మహిళల అభ్యున్నతికి కృషి చేశారని ఆమె సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మహంకాళి బుచ్చయ్య, ఉపాధ్యాయులు ఐలయ్య, సతీష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. అలాగే ఉపాధ్యాయ సంఘాల పెద్దలు, పిఆర్టీ అధ్యక్షులు సతీష్, పిఆర్టీ జనరల్ సెక్రటరీ సతీష్ రెడ్డి గారు, అలాగే ఎస్టీయు జనరల్ సెక్రటరీ గారు సుధాకరాచారి గారు, అలాగే టీపీటీఎఫ్ జనరల్ సెక్రటరీ మిత్రులు, మా మహిళా సోదరీమణులు అందరికీ సావిత్రిబాయి పూలే గారి జన్మదిన సందర్భంగా ఒక ఉత్పత్తి కేంద్రంగా, ఉత్పత్తి అంటే పిల్లలను కంటే చాలు అనేటువంటి ఒక పరిమితమైనటువంటి భావజాలంతో ఉన్నటువంటి రోజుల్లో మరి మహిళలకు చదువు అవసరం ఉంది. మహిళల పట్ల ఉన్నటువంటి మండల శాఖ మండల ఉపాధ్యాయులు, అదేవిధంగా ముందు జరగబోయేటువంటి కార్యక్రమాలకు కూడా ఉపాధ్యాయులు ఒక చైతన్యవంతంగా పాల్గొని ఆ కార్యక్రమాలు అంకితం చేసినటువంటి సందర్భంగా సెలబ్రేషన్ చేసుకోవడానికి, వేడుకలను చేసుకోవడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ, ఏపీటీసీ గారికి, మున్సిపల్ చైర్మన్ గారు, అలాగే వార్డు కౌన్సిలర్ జయసింగ్ మిత్రుడు. రాయచూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న లారీ నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్, క్లీనర్ ప్రాణాలతో బయటపడ్డారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం మూల గ్రామ శివార్లో చిరుతపులి సంచారం కలకలం రేపింది. చిరుతపులి దాడిలో ఆవు మృతి చెంది ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కందుకూరు మండలం కొత్తూరు ధరణి గ్రీన్స్ ఫార్మ్ ల్యాండ్ రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకెళ్తోంది. భూశక్తి డెవలపర్స్ కొత్త వెంచర్ను రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం కొత్తూరులో ధరణి గ్రీన్స్ ఫార్మ్ ల్యాండ్ పేరుతో నాగం వెంకట్ ప్రారంభించారు. ఈ వెంచర్ ఫార్మాసిటీకి అతి చేరువలో, అతి తక్కువ ధర, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశామన్నారు. అన్ని వసతులు, సౌకర్యాలు కల్పిస్తూ ఒక్కో ఫ్లాట్లో మొక్కలు నాటించడం జరుగుతోందని తెలిపారు. ఈ వెంచర్లో మొత్తం 43 ఫార్మ్ ల్యాండ్స్ ఉన్నాయని, ఇప్పటి వరకు 10 ఫ్లాట్లు అమ్మినట్లు పేర్కొన్నారు. ओम गूष्माण बल से दिश्येतस्योक्ष महादेवता प्रीच्छे सप्तास्यासन देवाध्यकं दर्वानः अबद्धं पुरुषं वशं तमेघं परेश प्रोक्षण पुरुषं यादमग्रदेव देवाय छन्दसाध्यारशेक्षे तस्मात् यज्ञान सर्वतः रजस्सामान् यद्वस्योक्ष महादेवता प्रीच्छे వెంకల బర్ణయ్య గారు. సో ఆయన మాకు ఉండడం నిజంగా మా పూర్వజన్మ సుకృతం.
కంప్లీట్గా ఎంతో కష్టపడి ఎన్నో కంపెనీల్లో చేసుకుని వచ్చి ఇప్పుడు ఓన్గా ఒక కంపెనీ పెట్టుకున్నా, ఇది మార్కెట్లోకి వెళ్ళాలని ఒక బ్రాండింగ్ పెట్టుకున్నా. సార్ని దేవుడి దయ వల్ల ఆయన ఒప్పుకోవడం చాలా మంచి జరిగింది నాకు. ఇది థర్డ్ ప్రాజెక్ట్. ఇది ఈ రోజు లాంచింగ్ పెట్టడం జస్ట్ 5 ఎకర్స్. ఇక్కడ 5 ఎకర్స్ వేయడానికి కారణం ఏంటంటే ఇక ల్యాండ్ ఇంకా ఎక్కువ ఉంటే తీసుకుందామని చూసా, కానీ 5 ఎకర్స్ వేయడానికి కారణం ఏంటంటే చాలా మార్కెట్ బాగుంది ఇటు సైడ్ శ్రీశైలం హైవే. ఎందుకంటే ఫార్మా కంపెనీస్ శాంక్షన్ అయింది 1900 ఎకర్స్, 19,000 ఎకర్స్. అవుటర్ రింగ్ రోడ్కి చాలా దగ్గర అనమాట, 12 km డిస్టెన్స్. సో మన వెంచర్లో కూడా మొక్కలన్నీ పెట్టి మంచిగా ఇస్తున్నాం, డెవలప్మెంట్ ఇస్తున్నాం. సో ఆల్రెడీ 10 ప్లాట్లు ఏమో 43 ప్లాట్లలో 33 ప్లాట్లు ఉన్నాయి. ఈ రోజు వరకు సోల్డ్ అవుట్ అయిపోతుంది మ్యాక్సిమం లేఅవుట్ అంతా కలిపి. ఇంకా నెక్స్ట్ ఏమైనా ఎక్స్టెన్షన్ చేసే ఆలోచన? నెక్స్ట్ 13 ఎకర్స్ తీసుకుంటున్నాం అండి, ఎక్స్టెన్షన్ కూడా చేస్తున్నాం అనమాట. సో సంక్రాంతి తర్వాత అది లాంచ్ చేస్తాం. అంటే ఫామ్ ల్యాండ్స్ అంటున్నారు కాబట్టి మీరు మొక్కలు ఎటు నుంచి తెస్తున్నారు? కడియం దగ్గర నుంచి తెస్తున్నాం సార్ మొక్కలన్నీ కంప్లీట్గా. అంతా కూడా క్వాలిటీ తెస్తున్నాం. మామిడి, దానిమ్మ, బత్తాయి, జామ ఇవన్నీ కలిపి తెస్తున్నాం. కస్టమర్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది సార్? కస్టమర్ చాలా రెస్పాన్స్ బాగుంది. నిజంగా ఇంత రెస్పాన్స్ మేము ఊహించలేదు. సో ఇంకా లాంచింగ్ చేయకంటేనే 10 ప్లాట్లు అయినాయి అంటే మీరు అర్థం చేసుకోండి. మార్నింగ్ వరకే, ఇంకా ఇప్పుడు లాంచింగ్ ఉంది కాబట్టి ఇంకా వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. ఎలాంటి వెంచర్లో ఎలాంటి సౌకర్యాలు కనిపిస్తారు ఇంకా కస్టమర్? మనకి ఏంటంటే సార్ ఒక హెచ్ఎండిఏ కాదు కానీ ఫామ్ ల్యాండే కానీ లైక్ గేటెడ్ కమ్యూనిటీ అన్నట్లు మనం ప్రొవైడ్ చేస్తాం. డెవలప్మెంట్స్ అంతా కూడా 24/7 సెక్యూరిటీ ఉంటుంది. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది. మొక్కలు పెడుతున్నాం, డ్రిప్ ఇరిగేషన్ పెడుతున్నాం. ఆల్రెడీ బోర్లు కూడా 2 వేసాం. సో 24/7 సెక్యూరిటీ ఉంటుంది అనమాట. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేవాలయాలను కూల్చిన ఘనత చంద్రబాబుదే, విమర్శించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఏపీ రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులకు ప్రభుత్వం స్పందించాలి, డిమాండ్ చేసిన ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు. వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ టీడీపీ నేత వర్ల రామయ్య. రామతీర్థం ఆలయ ట్రస్ట్ చైర్మన్ గా అశోక్ గజపతిరాజును తప్పించడంపై ఆగ్రహం. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయాలి, సూచించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లాలో సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు, ఘన నివాళులు అర్పించిన జిల్లా మాల మహానాడు అధ్యక్షులు. ఇవి అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.